లార్డ్ హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. ఆమేన్. ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, నీకు స్తోత్రాలు నాయన. ప్రతి ఉదయమున నీ పాద సన్నిధి చేరి నీ వాక్యములను ధ్యానం చేయటానికి, నీ వాక్యములను వినటానికి మా హృదయములను సిద్ధపరచుకొని చూడగా అయా చదువుకున్న ఈ లేఖనముల నుండి మాతో మాట్లాడమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, ఈ భూమి మీద పాపము ఎప్పటి నుండి ప్రారంభమైంది. పాపము ఈ లోకములో విస్తరించడానికి ప్రధానమైన మూలమైనటువంటి స్థానం ఎక్కడ జరిగింది? పాపము మానవుల మీద ఏలుబడి ఎప్పుడు ప్రారంభమైంది అని మనం ఆలోచన చేసినట్లయితే, మన ఆది తల్లిదండ్రులు అవ్వ ఆదాములు దేవుని చేత రూపింపబడిన వారై, దేవుని చేతితో చేయబడిన వారై, వారు దేవుని యొక్క వనములో, దేవుని యొక్క తోటలో వారు ఉంటూ ఉండగా, ఈ లోకములో పాపము అనేటువంటిది, ఆ దినాన పాపం అనేటువంటిది లోకములో లేనప్పుడు, ఈ సృష్టిలో మనుష్య జాతి ఇంకా విస్తరించినప్పుడు వారు దేవునితో సంబంధమును కలిగి ఉన్నారు. దేవునితో సహవాసము కలిగి దేవుని సన్నిధిలో వారు ఎంతగానో వెలిగే జ్యోతులుగా వారు ఉన్నారు. వారు ఆత్మ దీపాలుగా ఆత్మవశులై దేవునితో మాట్లాడి ముఖాముఖిగా దేవునితో మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వారు. అట్లాంటి వారి జీవితంలో ఒకానొక దినాన్న అపవాది చేత శోధనకు గురి అయి అపవాది చేత వారు అపవాది వేసినటువంటి ఆ యొక్క వలలో వారు చిక్కుకొని ఉన్నారు. ప్రియ దేవుని జనాంగమా, ఎప్పుడైతే మన ఆది తల్లిదండ్రులు మనం చూసినట్లయితే ఆది కాండము 3వ అధ్యాయము 6వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. ఇది చేయకముందు అపవాది అయినటువంటి సాతాను ఆమెను ఏ రీతిగా మోసపుచ్చిందో మనం చూడగలం. దేవుడు ఆ యొక్క ఏదెను వనములో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును ఉంచి ఉన్నారు. మంచి చెడును తెలియచేసేటువంటి ఒక వృక్షము ఉంది. అది ఫలాలను ఇచ్చేటువంటి వృక్షం. ఆ వృక్షము అనేకమైనటువంటి ఫల వృక్షాలను ఆయన సృష్టి అంతటిలో ఆయన కలిగి చేసినప్పుడు ఆ యొక్క ఏదైనా వనములో అనేక పండ్ల మొక్కలను ఆయన ఉంచినప్పుడు వాటి మధ్యన ఈ యొక్క మంచి తెలివి చెడ్డలను మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును ఆయన మొలిపించి ఉన్నాడు. వారికి ఖండితంగా చెప్పాడు, ఏమనంటే, మీరు అన్ని ఫలాలు, ఈ వనములో ఉన్నటువంటి ప్రతి ఫలాన్ని మీరు తెలియవచ్చు, కానీ ఈ యొక్క మంచి చెడ్డలను తెలివినిచ్చు, ఇది మంచి చెడు అని తెలియచేసేటువంటి ఈ వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు అని ఒక ఆజ్ఞను జారీ చేసి వెళ్ళారు. అలాగుననే వారు ఆ ఆజ్ఞను పాటిస్తూ ఆ తోటలో దేవుడు వారిని ఉంచినప్పుడు వారు చాలా క్రమముగా మర్యాదగా నడుచుకున్నారు. అయితే ఒకానొక దినాన్న ఆ మంచితనాన్ని చూసినటువంటి అపవాది ఆ యొక్క దేవుని యొక్క చేతితో రూపింపబడినటువంటి ఆదాము దగ్గరకు రాకుండా బలహీన ఘటము అని పిలువబడినటువంటి స్త్రీ దగ్గరకు, ఆది స్త్రీ అయినటువంటి అవ్వమ్మ దగ్గరికి వచ్చి అవ్వమ్మతో మాట్లాడి అవ్వమ్మను తన వైపు తిప్పుకొనుటకు ప్రయత్నం చేసినప్పుడు అవ్వమ్మ తన జీవితంలో దేవుని స్వరానికి తప్ప వేరే వారి స్వరాన్ని విననటువంటి అవ్వమ్మ ఆ దినాన్న అపవాది స్వరాన్ని వినటం, అపవాది స్వరానికి లోబడిపోవటం, అపవాది చెప్పిన ప్రతిదాన్ని కూడా నమ్మటం, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞాతిక్రమాన్ని చేసింది. కాబట్టి ఆ దినాన్న
మరి పాపము అనేటువంటిది మనుష్యునిలోనికి ఎంటర్ అయ్యింది. దేవుడు తినవద్దు అని చెప్పినటువంటి ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తను తినటం తోటే కాదు, తనతో పాటు తన భర్త అయినటువంటి ఆదాము కూడా ఇచ్చింది. కాబట్టి దేవుడు అడిగినప్పుడు వారు మరి దేవుని సన్నిధికి వారు రాకుండా, దేవుడు చెప్పాడు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునితో చెప్పాడు. నరునితో చెప్పినప్పుడు మరి దేవుని యొక్క మాటను మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే మరి వారిద్దరికీ చెప్పారా, లేకపోతే మరి నరునితో చెప్పాను అన్నప్పుడు వారిద్దరు ఉన్నప్పుడు చెప్పి ఉంటారు, లేదా ఆదాముతో చెప్పినప్పుడు ఆదాము కూడా తన భార్య అయిన అవ్వతో చెప్పి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా అవ్వమ్మ ఆ దినాన ఆ దేవుని యొక్క ఆజ్ఞను పాటించకుండా ఆజ్ఞను అతిక్రమించి చేసినటువంటి ఆ యొక్క దోషము వలన, ఆ యొక్క క్రియ వలన ఈ దినాన మనుష్యులందరి మీదకు పాపం అనేటువంటిది వచ్చింది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, పాపం అంటే ఏమిటో కాదు తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. పాపము వలన మనకి ఏమి వచ్చింది? మరణము వచ్చింది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ దినాన్న మానవుని మీద పాపము ఏలుబడి చేస్తూ తమ పాప ఫలితమే మరణమునకు దారితీస్తూ ఉంది. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. మరి పాపము చేయనటువంటి వారికి మరణము సంక్రమించదా అంటే కంపల్సరిగా సంక్రమిస్తుంది. నువ్వు పాపము చేసినా చేయకపోయినా ఆ దినాన్న ఆజ్ఞాతిక్రమం జరిగింది కాబట్టి దాని ఫలితమే మనుష్యుని మీదకి మరణం అనేటువంటిది వచ్చింది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున ఆ రీతిగా చెడిపోయినటువంటి మనుష్యుడు, ఏ మనుష్యుని ద్వారా అయితే పాపము ద్వారా మరణము సంప్రాప్తమయ్యిందో దానిని తొలగించడానికి సర్వశక్తుడైనటువంటి దేవుడు తన ప్రియ కుమారుని మనకు మరి రక్షకునిగా అంగీకరించారు. రక్షకునిగా మన కొరకు ఆయన ఈ లోకమునకు మనిషి రూపిగా పంపించారు. ఆయన మానవ రూపిగా ఈ లోకములో పాప శరీరముతో మరి మన మధ్యకు వచ్చి మరి ఆయన సర్వ మానవాళి పాపముల కొరకు తన ప్రాణమును తన రక్తమును క్రయధనముగా మన కొరకు అర్పించారు. కాబట్టి ఆ శక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క మరి నామమును మరి మనము స్మరించుకుంటూ ఈ రోజున పాపము నుండి విడిపింపబడిన వారమై పరిశుద్ధులుగా మనము మరి మార్చబడి ఈ రోజున ప్రభు సన్నిధిలో ఈ రీతిగా క్షేమంగా ఉన్నాం. ప్రియ దేవుని జనాంగమా, మరి దేవుని యొక్క నామాన్ని ఎరిగి ఏ దేవుడైతే మన పాపముల నిమిత్తము సిలువలో తన సొంత రక్తమును కార్చి మన పాపముల కొరకు క్రయధనమును అర్పించాడో ఆ సర్వశక్తిని నీడను మనం విశ్రమించుచూ ఉన్నాం. ఆ సర్వశక్తిని నీడనే మనము చలించుచూ ఉన్నాము, మరి జీవించుచూ ఉన్నాము, మరి ఉనికి కలిగి ఉన్నాము. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ్మ, ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఒక మనుషుని ద్వారా పాపము ఏ రీతిగా అయితే మనుషుని మీదకి వచ్చిందో ఆ పాపము అదే మనుష్యుడు ఈ లోకములోనికి వచ్చి ఆ పాపము నుండి మనల్ని విడిపించి పరిశుద్ధులనుగా మార్చడానికి ఆయన త్యాగం చేశారు. ఆయనే ఎవరో కాదు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము ఎలాగూ సంప్రాప్తమైందో అలాగుననే మనుషులందరూ పాపం చేశారు. ఈ మనుషులందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన ప్రియ కుమారుని మనకు రక్షణగా అంగీకరించారు. ఆయన మన పాపముల కొరకు క్రయధనాన్ని 2000 సంవత్సరములకు పూర్వమే ఆయన అర్పించి వేశాడు. కాబట్టి ఇంకాను నేను పాపములోనే ఉన్నాను, పాపములోనే జీవిస్తున్నానని అనుకుంటున్నావేమో. నీ కొరకు ఆల్రెడీ పాప క్రయధనము చెల్లించబడింది. ఇప్పుడైనాను నీవు మారు మనసు పొంది
ఆ సర్వశక్తిని నీడను నీవు చేరినట్లయితే నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి పాప బంధకముల నుండి విడిపించి ఈ రోజున నా ప్రభువు నిన్ను పరిశుద్ధినిగా మరి సర్వశక్తిని యొక్క నీడలోనికి నిన్ను ఆహ్వానించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా సర్వశక్తి కలిగినటువంటి దేవుని నీడలో నీవు చేరాలని, మరి నీ పాప బంధకముల నుండి విడిపింపబడాలని, ఒకవేళ విడిపించడానికి నాకు ఎవరు సహాయం చేయట్లేదని అనుకుంటూ ఉంటే గనక ఈ రోజున నేను ప్రకటిస్తున్న నా దేవుడు నజరేయుడైన యేసు ప్రభుల వారు నిన్ను ఆ పాప బంధముల నుండి విడిపించి ఆయన పరిశుద్ధులలో చేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగున నీవు ఇష్టపడినట్లయితే ఈ చిన్న ప్రార్థన నాతో కల్పించే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు నాయనా. ప్రతి ఉదయమున నీ వాక్యముల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజున పాపము ఏ రీతిగా మనుషుల మీదకి వచ్చిందో మీరు మాతో మాట్లాడారు. అయినా ఆ పాపము ద్వారా మరణము ఏ రీతిగా వచ్చిందో ఆ యొక్క క్రమములో నీవు మనుష్యురుపుగా మా మధ్యకు వచ్చి మాలో ఉన్న మాపై ఎలుబడి చేస్తున్నటువంటి పాపాన్ని అయా అతిక్రమించడానికి, పాపాన్ని జయించి పరిశుద్ధులుగా మార్చడానికి నీవు ఎంతగానో పాపక్రయధనమును చెల్లించావు నాయన. ఈ రీతిగా ఇంకను మేము పాపంలోనే ఉన్నామని, పాప బంధకములతో పట్టబడ్డామని, ఈ రోజున మమ్మల్ని విడిపించేవారు ఎవరు లేరని అనుకుంటున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరితో మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడారు, మీరు మాట్లాడిన వాక్కులను వారు విన్నారు నాయన. ఈ రోజున వారి హృదయంలో ఒక నిర్ణయం చేస్తూ ఉన్నారు. వారి పాప బంధకములను విడిపించడానికి శక్తి కలిగిన వాడు నజరేయుడైన యేసు అని వారు నమ్ముతూ ఉన్నారు నాయన. అట్లాంటి నమ్మిక కలిగిన వారందరితో మీరు మాట్లాడమని, వారి ఆత్మలను రక్షించమని, వారి పాప బంధకములను విడిపించి పరిశుద్ధులుగా మార్చమని, ఈ దినమందు మేము చేయు పనుల నుండి మీ కనుదృష్టి ఉంచి పాపము మా మీద ఏలుబడి చేయకుండా అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి కలిగిన వారమై అయా నీ దూతల కాపుదల మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.